కరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదివిరావృతాం మయూఖైః గురుడిత్యేవ విభావయే భవానీ. గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి గుణాలు ఉంటాయి, దోషాలు ఉంటాయి. దోషాలు లేకుండా ఎవరు ఉండరు. దోషాలతో పాటు నివారణ చర్యలు కూడా భారతీయ జ్యోతిషంలో ఉన్నాయి. అందుకే మిగిలిన జ్యోతిషాల కంటే భారతీయ జ్యోతిషం అగ్రస్థానంలో ఉంది. ఆ శాస్త్రం యొక్క ఆధారంగాను నివారణ చర్యల యొక్క ఆధారంగాను సత్ఫలితాలను సాధించడం వలననే భారతదేశంలో ఇంతమంది మహాత్ములు జన్మించడానికి అవకాశం ఏర్పడింది. విశేషించి ఈ మధ్యకాలంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం వారు వైద్య సహాయం కోసం హాస్పిటల్స్లో జ్యోతిష్కులను నియమిస్తూ ఉన్నారు. అంటే దాని నివారణ చర్యల యొక్క శాస్త్రీయతను నిరూపించడమే లక్ష్యంగా ఆ ప్రయత్నం కొనసాగుతోంది. దాన్ని మనం అభినందించాలి. విశేషించి మనకు ఈ వార ఫలాలు చెప్పుకునే సందర్భంలో ఏ ఏ దోషాలు ఉన్నాయని చెప్పుకుంటున్నాము, ఆ దోషాలకి నివారణ చర్యలు ఏమి చెబుతున్నాము, వాటిని ఆచరించిన వారు వాటి వల్ల వచ్చిన ఫలితాలను కూడా కింద కామెంట్స్లో రాస్తే తక్కిన వాళ్ళకి అది మార్గదర్శకంగాను ప్రయోజనాత్మకంగాను ఉంటుంది. కుంభరాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో విజయాలు సాధిస్తారు. కానీ మీ యొక్క ప్రయోజనాల యందు పనుల యందు కొంత అశ్రద్ధ కనిపిస్తుంది. ఇతరుల యొక్క పనులు అయ్యేటప్పటికీ వాటిని చాలా జాగ్రత్తగా శ్రద్ధగా చేసే అవకాశం ఉంది. ఆ కారణంగా మీ పనుల విషయంలో కూడా కొంత శ్రద్ధ పెంచుకోవడం అవసరం. నూతనంగా గృహాన్ని కొనుగోలు చేయదలిచిన అలాగే వాహనాన్ని కొనుగోలు చేయదలిచిన అనుకూల సమయంగానే దీన్ని భావన చేయాలి. వాహనాన్ని కొనుగోలు చేసేటప్పుడు మాత్రం విష్ణు గరుడ వాహన అనే మంత్రాన్ని జపించుకోవడం చాలా అవసరం. వాహనాన్ని వినియోగించేటప్పుడు లేదా అలంకరించేటప్పుడు కూడా ఈ మంత్రం చాలా బాగా ఉపకరిస్తుంది. శత్రువులు మీకు అపకారం చేయలేరు, వారిని మీరే జయిస్తారు. కానీ వారు చేసేటువంటి ప్రయత్నాలు మీలో కృషిశీలతను పెంపొందిస్తాయి, మీ నైపుణ్యాలు పెరుగుతాయి, మీ గౌరవం వృద్ధి చెందుతుంది. తద్వారా వారి నుంచి కూడా ప్రయోజనాలనే మీరు ఎక్కువ పొందుతారు. స్నేహ సంబంధాలను కాపాడుకోవడం కోసం మీ స్వప్రయోజనాలను కొన్నిటిని విడనాడక తప్పదు. అనుకోని ఖర్చులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాయి. అయినప్పటికీ కూడా సుమంతో శ్రీ కార్తవీర్యార్జున అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా ఆ అంశాలను జయించగలుగుతారు. సకాలానికి ఆ పనులను పూర్తి చేయగలుగుతారు. వృత్తి స్థానంలో మీకు ఆలస్యాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కానీ కొన్ని సందర్భాల్లో ఆశ్చర్యకరంగా ఆలస్యమే లాభప్రదంగా రూపొందే అవకాశాలు కూడా ఉన్నాయి. అందువలన ఆలస్యాన్ని గురించి ఏమీ చింతించకుండా సకాలంలో పనులను పూర్తి చేయడానికి మాత్రం ప్రయత్నం చేయండి. అది సకాలంలో పూర్తయినా ఆలస్యంగా పూర్తయినా కూడా మీకు మేలే జరగడం కోసం శ్రీ రాజమాతంగై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేయండి. తద్వారా మీకు పని సానుకూలమవుతుంది. అలాగే మీరు చేసినటువంటి పని ద్వారా అది పై అధికారుల యొక్క ఆదరణ లభించాలో అది కూడా లభిస్తుంది. దాన్ని మీరు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఆ సాధన మీకు మేలు చేసేదిగా ఉంటుంది. శ్రేయస్కరమైనటువంటి పనులలో మీరు ఉత్తమమైనటువంటి ఫలితాలనే సాధించగలుగుతారు. కాబట్టి అనుకూలమైనటువంటి కాలంగానే దీన్ని గుర్తించవచ్చు. ఈ అనుకూలతలను ఇంకా పెంపొందించుకోవడం కోసం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అనే మంత్రాన్ని జపించుకోవడం వల్ల మేలు కలుగుతుంది. మీరు ఆ మంత్రాన్ని జపించడంతో పాటుగా ఇతరులకు ఏవైనా మీ వల్ల అపకారాలు జరిగాయేమో, వారి నుంచి నెగిటివిటీ వస్తుందేమో అనే విషయాన్ని కూడా గుర్తించండి. ఆ గుర్తించడం ద్వారా నెగిటివిటీని జయించడానికి ఇతరుల నుంచి ఆ వ్యతిరేక భావనలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి శ్రీ రేణుకాయై నమః అనే మంత్రాన్ని జపం చేసుకోండి. ఈ మంత్రం ద్వారా మీకు ఆ వ్యతిరేకతలు తొలగుతాయి. అలాగే దృష్టి దోషాలు కూడా తొలగుతాయి. మనం చిన్నపిల్లలకి దిష్టి తీస్తుంటాం కదా, అలాంటి దృష్టి దోషాలు కూడా తొలగుతాయి.